हाय अस्सलाम वालेकुम, मैं हूं मोहम्मद शामी। मेरी और मेरी ఫ్యామిలీ और मेरे నేను 100% భారతదేశానికి న్యాయం చేయాలి అని చెప్పేసి ఈసారి ఎలాగైనా సెమీఫైనల్లో సత్తా చాటాలి, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని అదే కారణం వల్లనే నేను 100% ఇవ్వాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నానే తప్ప నాకు ముస్లిం సమాజం మీద ఎలాంటి కోపం లేదు. నేను 30 రోజులు ప్రతి సంవత్సరం రోజా చేస్తాను, కానీ ఈ ఒక్కదాని వల్లనే నేను ఉండలేకపోయానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆసీస్తో మ్యాచ్లో షమీ పాపం చేశాడు, అతడు నేరస్తుడు. ముస్లిం మత పెద్దలు ఇలా అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ జ్యూస్ తాగడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రంజాన్ సమయంలో ఉపవాసాలు ఉండాల్సింది పోయి డ్రింక్ తాగి షమీ పాపం చేశాడని పలువురు ముస్లిం పెద్దలు విమర్శించారు. అతను నేరస్తుడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు ఖండిస్తున్నారు. మతం కంటే దేశం గొప్పదని షమీ అదే చేసి చూపించడని నిరూపించుకున్నాడని చెప్తున్నారు. టీమిండియా పేసర్ షమీ విషయంలో కొత్త వివాదం తలెత్తింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వికెట్ల వేటలో దూసుకుపోతున్న షమీపై 3 వికెట్లు తీసినట్టు తెలుస్తుంది. భారత్లోని ముస్లిం మత పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ షమీ ఘోరంగా పాపం చేశాడని, అతడు నేరస్తుడని పేర్కొంటున్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో భాగంగా భారత జట్టు ఆసియాతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మొహమ్మద్ షమీ 3 వికెట్లతో సత్తాచాచాడు. అయితే మ్యాచ్ సందర్భంగా అతడు జ్యూస్ తాగుతూ కనిపించాడు. దీనిపై వివాదం మొదలైంది. ఈ నెల ప్రారంభంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో ముస్లింలంతా ఉపవాసాలు ప్రారంభించారు.